హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన క్వశ్చన్ పేపర్ 30 మే 2024 షిఫ్ట్ 1 సైకాలజీ. పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి. ఏ ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు మాత్రమే. బి ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక అంశాలు మాత్రమే. సి ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు. డి ఒక వ్యక్తిలో ఆనువంశికత కారకాలు మాత్రమే. ఆన్సర్ సి ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు. పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్. ఏ సాంశీకరణం, బి స్కీమా, సి అనుగుణ్యం, డి సమతౌల్యం. ఆన్సర్ బి స్కీమా. కింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ. ఏ ఒక ఉపాధ్యాయుడు తన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కొన్ని గణిత సమస్యలను సెలవుల్లో ఇంటి పనిగా ఇచ్చాడు. బి ఒక ఉపాధ్యాయుడు తన 4వ తరగతి విద్యార్థులను వారు 1వ తరగతిలో నేర్చుకున్న ఏదైనా ఒక పద్యం పఠించమని అడిగాడు. సి ఒక ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడంను గ్రేడ్ 1లో మాత్రమే పరిచయం చేస్తాడు. డి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాసులో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు. ఆన్సర్ డి. వైగోట్స్కీ ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏ సంస్కృతి, బి అచేతన మనస్సు, సి ఆనువంశికత, డి హార్మోన్లు. ఆన్సర్ ఏ సంస్కృతి. వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషని ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఏ పూర్వ బాల్యం, బి శైశవం, సి కౌమార దశ, డి యుక్త వయస్సు. ఆన్సర్ ఏ పూర్వ బాల్యం. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి. ఏ చొరవ వర్సెస్ అపరాధం, బి శ్రమశీలత వర్సెస్ న్యూనత, సి తాదాత్మ్యం వర్సెస్ పాత్ర సంభ్రమం, డి స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు మరియు సంశయం. ఆన్సర్ బి శ్రమశీలత వర్సెస్ న్యూనత. కోల్బెర్గ్ ప్రకారం కింది వాటిలో ఒక నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయిక స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణం. ఏ ప్రశ్నించకుండా సాంఘిక నిబంధనలను అంగీకరించడం, బి తనను తాను అథారిటీతో గుర్తించడం, సి ఇతరుల ఇష్టాల ప్రకారం పనిచేయడం, డి వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. ఆన్సర్ డి వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. మేజ్ ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ. ఏ విభిన్న ఆలోచన, బి సృజనాత్మక ఆలోచన, సి సమైక్య ఆలోచన, డి విమర్శనాత్మక ఆలోచన. ఆన్సర్ సి సమైక్య ఆలోచన. ప్రభావవంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులపై తన ఆధిక్యతను చూపించాలి. ఏ సమూహం గౌరవించే గుణాలు, బి ఆర్థిక స్థితి, సి విద్యార్హతలు, డి నియమాలను శాసించడం. ఆన్సర్ ఏ సమూహం గౌరవించే గుణాలు. ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని
తెలుసుకొనుటకు సమాచారాన్ని సేకరించాడు. సమాచారాన్ని సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి: ఏ ప్రయోగాత్మక పద్ధతి, బి వ్యక్తి అధ్యయన పద్ధతి, సి సర్వే పద్ధతి, డి పరిశీలన పద్ధతి. ఆన్సర్ సి సర్వే పద్ధతి. గెసాల్ట్ ప్రకారం కిందివి వాటిలో ఒకటి అభ్యసనానికి ఆధారం: ఏ యాదృచ్ఛిక కదలికలు, బి అంతర్దృష్టి, సి పునర్బలనం, డి స్మృతి. ఆన్సర్ బి అంతర్దృష్టి. నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యసన రంగం: ఏ చలనాత్మక, బి భావావేశ, సి సంజ్ఞానాత్మక, డి జ్ఞానం. ఆన్సర్ ఏ చలనాత్మక. రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు. పరీక్షలో ఆసియా గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వలన అతను ఉత్తర అమెరికాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి. ఏ తిరోగమన అవరోధం, బి అనుపయోగం, సి దమనం, డి పురోగమన అవరోధం. ఆన్సర్ డి పురోగమన అవరోధం. కింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించే దానిని గుర్తించండి: ఏ బట్టి పద్ధతిని ఉపయోగించడం, బి కొత్త భావనలను ఒంటరిగా నేర్చుకోవడం, సి నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం, డి గత అభ్యసనాన్ని అణచివేయడం. ఆన్సర్ సి నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితిలో ఉపయోగించడం. కింది వాటిలో పాఠశాలల్లో సమ్మిళిత విద్యను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానం కానిది: ఏ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం, బి ఉపాధ్యాయుల సామర్థ్యం పెంచడం, సి అభ్యాసకులందరికీ సరిపోయేలా భవనాలను పునరుద్ధరించడం, డి పిల్లలందరికీ అభ్యసన సామాగ్రిని అందుబాటులో ఉంచడం. ఆన్సర్ ఏ కృత్యాధార అభ్యసనం యొక్క ప్రధాన ఉద్దేశం: ఏ అభ్యాసకులకు అధిక నాణ్యత గల బోధనాభ్యసన సామాగ్రిని అందించడం, బి అభ్యసనం ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉండాలి, సి అభ్యాసకుడు నిష్క్రియాత్మకంగా ఉండాలి, డి ఉపాధ్యాయులకు పెద్దగా పాత్ర ఉండదు. ఆన్సర్ బి అభ్యసనం ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉండాలి. కింది వాటిలో పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిగత లేదా సమూహ కృత్యాన్ని ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన ముఖ్యమైన కారకం: ఏ ఉపాధ్యాయుని సౌలభ్యం, బి విద్యార్థుల సాంఘిక స్థితి, సి విద్యార్థి యొక్క ప్రాధాన్యత, డి విద్యార్థుల సామర్థ్యాలు. ఆన్సర్ డి విద్యార్థుల సామర్థ్యాలు. సర్పిలాకార విద్యా ప్రణాళిక ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తకు ఆపాదించబడింది: ఏ ఈఎల్ థార్న్డైక్, బి జెరోమ్ బ్రూనర్, సి జేబీ వాట్సన్, డి ఆల్ఫ్రెడ్ అడ్లెర్. ఆన్సర్ బి జెరోమ్ బ్రూనర్. బోధన అభ్యసనం యొక్క సమర్థవంతమైన ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలలో ఒకటి: ఏ నమ్యతకు అవకాశం లేకపోవడం, బి ఉపాధ్యాయుని ఆధిపత్యం, సి వైయక్తిక భేదాలను నెరవేర్చడం, డి ఉపాధ్యాయుని ఆసక్తికి సంబంధించిన కృత్యాలను ఎంచుకోవడం. ఆన్సర్ సి వైయక్తిక భేదాలను నెరవేర్చడం. పిల్లల మణికట్టు ఎక్స్రే అతని అంతిమ
పరిమాణం ఏమిటో సుమారుగా తెలియజేస్తుంది. ఇది వికాసం యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ. ఏ వికాసం ప్రాగృతీకరించగలిగేది. బి వికాసం సాధారణం నుండి నిర్దిష్ట భాగాలకు కొనసాగుతుంది. సి ఏకీకరణ సూత్రం. డి పరస్పర సంబంధం యొక్క సూత్రం. ఆన్సర్ ఏ వికాసం ప్రాగృతీకరించగలిగేది. ఉద్దేశపూర్వక విస్మృతి. ఏ సహజంగా మర్చిపోవడం. బి అప్నిషియా. సి దమనం. డి అవరోధం. ఆన్సర్ సి దమనం. మార్గదర్శకత్వం అనేది ఏ వయోజనులకు ప్రత్యేకమైన సేవ. బి మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు. సి సర్దుబాటు లోపం ఉన్న వారికి సిఫార్సు చేయబడిన చికిత్స. డి ఇతరుల జీవిత భారాన్ని మోయడం. ఆన్సర్ బి మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు. ఆర్టీఈ చట్టం 2009లోని నిబంధనలకు విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే పాఠశాలపై జరిమానాగా విధించబడే మొత్తం. ఏ వసూలు చేసిన ఫీజుకు 10 రెట్ల వరకు. బి 25,000. సి 50,000. డి వసూలు చేసిన ఫీజుకు 5 రెట్ల వరకు. ఆన్సర్ ఏ వసూలు చేసిన ఫీజుకు 10 రెట్ల వరకు. కింది వాటిలో ఎన్సిఎఫ్ 2005లో సిఫార్సు చేయబడనిది. ఏ ఉత్తేజపరిచే పాఠశాల వాతావరణం. బి సమైక్య విధానం. సి పాఠ్యపుస్తకాల బహుత్వం. డి ద్విభాషా సూత్రం. ఆన్సర్ డి ద్విభాషా సూత్రం. ధ్వనులు, రూపాంతరాలు, వాక్య నిర్మాణం, అర్థాలు మొదలగునవి వీటి యొక్క మూలకాలు. ఏ ఉద్వేగాలు. బి భాష. సి సంజ్ఞానం. డి జ్ఞానం. ఆన్సర్ బి భాష. అభ్యసన వక్రరేఖలో తర్వాత మెరుగుదల ఉన్నప్పటికీ కొంతకాలం పాటు స్పష్టమైన పురోగతి లేని కాలం. ఏ ప్రారంభ దూకుడు. బి భౌతిక పరిధి. సి పీఠభూమి. డి హెచ్చుతగ్గులు. ఆన్సర్ సి పీఠభూమి. పావ్లోవ్ నిబంధన సిద్ధాంతంలో గంట మ్రోగడం. ఏ నిబద్ధిత ప్రతిస్పందన. బి నిర్నిబంధిత ప్రతిస్పందన. సి నిర్నిబంధిత ఉద్దీపన. డి నిబంధిత ఉద్దీపన. ఆన్సర్ డి నిబంధిత ఉద్దీపన. ప్రజ్ఞాలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు. ఏ ఆల్ఫ్రెడ్ బినే. బి జేజే రాబిన్స్. సి ఎల్ఎం టెర్మన్. డి విలియం స్టెర్న్. ఆన్సర్ డి విలియం స్టెర్న్. అంగుళి నైపుణ్య పరీక్ష దీనిని మాపనం చేస్తుంది. ఏ వైఖరులు. బి అభిప్రాయాలు. సి సహజ సామర్థ్యాలు. డి మూర్తిమత్వం. ఆన్సర్ సి సహజ సామర్థ్యాలు. హైపోథాలమస్ క్రిందియున్న గ్రంథి. ఏ అడ్రినల్. బి పీయూష. సి క్లోమం. డి థైరాయిడ్. ఆన్సర్ బి పీయూష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.